అందరికీ నమస్కారం। ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా ఉత్ప్రేక్ష అలంకారం మరియు అతిశయోక్తి అలంకారాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అలంకారాలలో అతి ముఖ్యమైన అలంకారాలు ఉత్ప్రేక్ష మరియు అతిశయోక్తి అలంకారాలు। ఇవి చాలాసార్లు పరీక్షల్లో పోటీ పరీక్షల్లో వస్తూ ఉంటాయి। వాటికి సంబంధించిన అన్ని వివరాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా ఉత్ప్రేక్ష అలంకారానికి నిర్వచనం ఒకసారి గమనిద్దాం। మనం నిర్వచనం ఏమిటంటే ఉత్ప్రేక్ష అంటే అర్థం ఊహించడం। ఉత్ప్రేక్ష అంటే అర్థం ఊహించడం అంటే ధర్మసామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడమే ఉత్ప్రేక్ష అని చెప్పవచ్చు। అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది। మనం ఒకసారి ఉదాహరణని గమనిద్దాం। ఈ ఉపమేయం ఉపమానాలు అనేటివి ఉపమా అలంకారంలో కూడా ఉంటాయి। అక్కడ ఉపమా అలంకారంలో పోలిక ప్రధానమైతే ఉత్ప్రేక్ష అలంకారంలో ఊహ ప్రధానంగా ఉంటుంది। ఉదాహరణ, ఆ మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయేమో, ఆకాశాన్ని తాకుతున్నాయేమో అన్నట్లున్నవి। అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆకాశాన్ని తాకుతున్నాయి అని కన్ఫర్మ్ చేయడం లేదు, మనం చెప్పడం లేదు, మనం తాకుతున్నాయేమో అని ఊహిస్తున్నాం। ఈ విధంగా ఊహిస్తే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది। ఆ మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయేమో అన్నట్లు ఉన్నాయి। ఇది చూడడానికి కొద్దిగా మనకు అతిశయోక్తి అలంకారం లాగా అనిపిస్తుంది। కాకపోతే అతిశయోక్తి అలంకారంలో ఏముంటుందంటే కన్ఫర్మేషన్ ఉంటుంది। ఆ మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని ఉంటుంది, అంటే తాకుతున్నాయి అని చెప్పడం, అది అతిశయోక్తి। కానీ ఇక్కడ ఏమైంది, ఆ మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయేమో అని ఊహించడం ఉంది, ఇక్కడ అన్నట్లున్నవి। ఈ విధంగా తాకుతున్నాయేమో అన్నట్లు ఇలాంటి పదాలను బట్టి కూడా మనం ఇది ఉత్ప్రేక్ష అలంకారంలో గుర్తించవచ్చు। రెండవ ఉదాహరణ ఒకసారి చూద్దాం। గాంధీజీ హత్య వల్ల కలిగిన దుఃఖాన్ని చూడలేకపోయాడా అన్నట్లు సూర్యుడు అస్తమించాడు। ఇక్కడ గాంధీజీ హత్య వల్ల కలిగిన దుఃఖాన్ని అనే ఉపమేయాన్ని సూర్యుడు అస్తమించాడు అనే ఉపమానంగా ఇక్కడ ఊహించడం జరిగింది। ఎట్లా, గాంధీజీ హత్య వల్ల కలిగిన దుఃఖాన్ని చూడలేకపోయాడా అంటే ఇక్కడ ఊహిస్తున్నాం, చూడలేకపోయాడా అన్నట్లు సూర్యుడు అస్తమించాడు। ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం జరిగింది కాబట్టి ఇది కూడా ఉత్ప్రేక్ష అలంకారం। ఇక్కడ ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఆ మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయేమో, ఇక్కడ ఆ మేడలు అనేవి ఉపమేయం, ఆకాశం అనేది ఉపమానం। ఈ రెండింటికి పోలిక కాకుండా ఊహ ఇక్కడ ప్రధానంగా ఉంది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది। మూడవ ఉదాహరణ, ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లు ఉంది। ఇక్కడ ఈ వెన్నెల అనే ఉపమేయం పాలవెల్లి అనే ఉపమానంతో పోల్చడం లేదు, పాలవెల్లిలాగా పాలవెల్లి వలె ఉంది అని చెప్పడం లేదు, పాలవెల్లియో అని ఊహిస్తున్నాం ఇక్కడ, అంతే, జస్ట్ ఊహిస్తున్నాం। ఈ వెన్నెల పాలవెల్లియో అనే ఊహ ఉన్నది కాబట్టి ఇది కూడా మనకు ఉత్ప్రేక్ష అలంకారమే అవుతుంది। ఈ ఉత్ప్రేక్ష అలంకారాన్ని ఒకవేళ షార్ట్కట్గా సింపుల్గా గుర్తుపెట్టాలంటే తాకుతున్నాయేమో, చూడలేకపోయాడా, పాలవెల్లియో ఇట్లా ఊహించే పదాలు మనకు కనిపిస్తాయి। చివర్లో అన్నట్లు 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 అనే పదాలు కూడా మనకు కనిపిస్తాయి। ఉపమేయం ఉపమానం ఊహ ఈ కనిపించినప్పుడు మనం అది ఉత్ప్రేక్ష అలంకారంగా భావించవలసి ఉంటుంది। ఒకసారి వివరణ చూడండి। పై ఉదాహరణలో ఉపమేయంను ఉపమానంగా ఊహించడం జరిగింది కావున ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది। దీని లాంటిదే మనకు కన్ఫ్యూజ్ చేసే ఇంకో అలంకారం ఉంటుంది, అతిశయోక్తి అలంకారం। అందుకే దీంట్లో భాగంగానే ఈరోజు మనం అతిశయోక్తి అలంకారం గురించి కూడా ఇదే వీడియోలో తెలుసుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ ఉంటుంది అన్నట్టు। అందుకోసమే ఇదే వీడియోలో మనం అతిశయోక్తి అలంకారం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అతిశయోక్తి అలంకారం ఒకసారి చూద్దాం। ఒకసారి చూడండి, అతిశయోక్తి అలంకారానికి సంబంధించిన నిర్వచనం ఒకసారి చూస్తే, గోరంతను కొండంతగా వర్ణించడమే అతిశయోక్తి అలంకారం। అతి పేరులోనే ఉంది, అతి, ఓవర్ యాక్షన్, బిల్డప్ అని అంటుంటాం కదా మనము, బిల్డప్ ఇవ్వడం, చాలా బిల్డప్ ఇస్తున్నాడు, ఆయన చాలా అతి చేస్తున్నాడు అంటే ఓవర్, అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం అని చెప్పవచ్చు। గోరంతను కొండంతగా చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారంగా చెప్పవచ్చు। మనం దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు అబ్జర్వ్ చేద్దాం। మొదటి ఉదాహరణ, ఆ నగరంలోని మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి। అది ఎలా సాధ్యమండి, ఆ నగరంలోని మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ డైరెక్ట్గా। ఆకాశాన్ని ఎప్పుడు తాకవు మేడలు, కానీ ఈడ ఏం చేసారు వీళ్ళు అంటే చాలా ఎత్తైనవి అని చెప్తే సరిపోయేదానికి ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పడం జరిగింది। అంటే ఇక్కడ
అతిగా రియాక్ట్ కావడం జరిగింది, అంటే అతిగా చెప్పడం జరిగింది, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం జరిగింది. ఆ నగరంలోని మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎలా తాకుతాయి? తాకవు, కానీ తాకుతున్నాయని చెప్పడమే అతిశయోక్తి. అలాగే మరొక ఉదాహరణ, కిరణ్ తాటి చెట్టంత పొడవు ఉన్నాడు. కిరణ్ పొడవు ఉన్నాడు అని చెప్తే సరిపోయేదానికి తాటి చెట్టంత పొడవు ఉన్నాడు. తాటి చెట్టంత పొడవు ఎవరు ఉండరండి, కానీ ఇక్కడ ఏం చెప్పారు వీళ్ళు? తాటి చెట్టంత పొడవు ఉన్నాడు అంటే చాలా పొడవు ఉన్నాడు అని చెప్పడానికి బదులుగా తాటి చెట్టంత పొడవు ఉన్నాడు అని చెప్పడమే అతి లేదా అతిశయోక్తి అని చెప్పవచ్చు. ఇదే అతిశయోక్తి అలంకారానికి ఉన్న ప్రత్యేకత. ఇంకొక ఉదాహరణ, లక్ష్మి ఒక్క గెంతులో సముద్రాన్ని లంఘించగలదు. లక్ష్మి అనే అమ్మాయి ఒక్క గెంతులో సముద్రాన్ని దూకగలదంట. అది సాధ్యమా? ఎక్కువ దూరం దూకుతుంది లేదా చాలా దూరం దూకుతుంది అని చెప్తే బాగుంటుంది, కానీ దీన్ని ఏం చేశారు వీళ్ళు? లక్ష్మి ఒక్క గెంతులో సముద్రాన్ని దూకగలదు, లంఘించగలదు, ఎగరగలదు అంటే అది కాస్త అతి, అంటే ఎక్కువ చేసి చెప్పడం. గోరంతని కొండంత చేసి చెప్పడం, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం. ఇక్కడ మనకు ఒక క్లారిటీ కావాలి. మొదటి ఉదాహరణ ఒకసారి చూడండి. ఆ నగరంలోని మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది అతిశయోక్తి అలంకారం అని చెప్పుకున్నాం. ఇదే ఉదాహరణ ఉత్ప్రేక్షలు కూడా చెప్పినాం. ఒకసారి చూడండి. ఆ నగరంలోని మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయేమో అన్నట్లున్నాయి. దీనికి చిన్న తేడా ఏంటి అంటే, రెండు కూడా ఆకాశాన్ని తాకడం గురించే ఉన్నది. అయినప్పటికీ ఆ నగరంలోని మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయేమో, ఇక్కడ జస్ట్ ఊహిస్తున్నాం అంతే, కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. తాకుతున్నాయి అని చెప్పడం లేదు, ఊహిస్తున్నాం. ఊహించడంలో ఉండేదే ఉత్ప్రేక్ష అలంకారం. అదే సమయంలో మనం ఇక్కడ అతిశయోక్తి అలంకారానికి వచ్చేసరికి ఆ నగరంలోని మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ఇక్కడ కన్ఫామ్గా చెప్పేస్తున్నాం. ఆ నగరంలోని మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయని కన్ఫర్మ్ చేస్తున్నాం కాబట్టి అవి ఆకాశాన్ని తాకవు, ఏ మేడలైనా సరే, ఎప్పటికైనా సరే. కానీ ఇలా తాకుతున్నాయని చెప్పడమే అతిశయోక్తి అలంకారంగా మనం చెప్పవచ్చు. ఇవి అతిశయోక్తి అలంకారం మరియు ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించినటువంటి వివరాలు. మరి ఈ వీడియోలో మనం ఈరోజు చెప్పుకున్నటువంటి ఉత్ప్రేక్ష కావచ్చు, అతిశయోక్తి కావచ్చు, వీటికి సంబంధించిన కొన్ని 2-3 ప్రశ్నలు మనం కింద ఇవ్వడం జరిగింది. వీటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయండి. అంటే మనకు ఈ వీడియో కానీ ఈ ఉత్ప్రేక్ష అతిశయోక్తి అలంకారం ఎంతవరకు అర్థమైంది అనేది తెలిసిపోతుంది. మొదటి ప్రశ్న, ఉత్ప్రేక్ష అతిశయోక్తి అలంకారాల మధ్య భేదం ఏమిటి? అంటే ఉత్ప్రేక్షలో ఏం ప్రధానంగా ఉంటుంది, అతిశయోక్తిలో ఏం ప్రధానంగా ఉంటుంది అనేది దీనికి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అతిశయోక్తికి అంటే అతిశయోక్తి అలంకారానికి ఒక సొంత ఉదాహరణ తెలపండి. అంటే మీరే అతిశయోక్తి అలంకారానికి సంబంధించి ఏదైనా ఒక సొంత ఉదాహరణ ఇవ్వండి. తర్వాత ఉత్ప్రేక్ష అలంకారం యొక్క నిర్వచనాన్ని తెలపండి. ఉత్ప్రేక్ష అలంకారం, ఇవి ఈరోజు ప్రశ్నావళిలో ఉన్నటువంటి 3 ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇది ఎంతవరకు అర్థమైందనేది మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దీంతోపాటు ఇలాంటి వ్యాకరణ అంశాలు కానీ, తెలుగు సాహిత్యం కానీ, ఇంకేమైనా జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ మీకు వీడియోలు అవసరమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మేము మీకు తర్వాత వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఈ వీడియోని మిగతా మీ మిత్రులకు కూడా తెలియజేసి వారు కూడా చదువుకునేందుకు ఎంకరేజ్ చేయగలరని ఆశిస్తున్నాం. మా ఉద్దేశం అంతా అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందులో మేము ఉండాలి. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ RRR టీచర్స్. ధన్యవాదాలు.